ఇటీవలే నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ మహాత్మా గాంధీపై ఆయన్ని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు నటుడు శ్రీకాంత్ అయ్యంగార్పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే మహాత్మా గాంధీపై ఈ మధ్య చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో సైబర్ క్రైమ్ ఏసీపీకి ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్. అలాగే శ్రీకాంత్ అయ్యంగార్పై కేసు కూడా నమోదు చేయాలని ఆయన డిమాండ్ కూడా చేశారు. అలాగే టాలీవుడ్ నుంచి తొలగించాలని మా అసోసియేషన్కు బల్మూరు వెంకట్ విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది. అయితే ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి రవీంద్ర లైన్లో ఉన్నారు. ఎస్ రవీంద్ర, ఇప్పుడు ప్రస్తుతానికి శ్రీకాంత్ అయ్యంగార్ మహాత్మా గాంధీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇవి తీవ్ర చర్చనీయాంశం అవుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ ఇప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలేంటి? మనకు నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ వివాదాస్పద వైఖరి ఇప్పటితో మొదలైంది కాదు. గతంలో కూడా ఆయన పలు సందర్భాల్లో ప్రభుత్వం మీద, తర్వాత కొందరు జర్నలిస్టుల మీద చేసిన కాంట్రవర్సీ కామెంట్స్ అనేవి చాలా తీవ్ర చర్చకు దారితీశాయి. కాకపోతే ఇప్పుడు జాతిపితగా మనం భావించే మహాత్మా గాంధీ గారి మీదే ఆయనకు ఇలాంటి కామెంట్లకు తెగ్గబడ్డం అనేది అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత అయితే తీసుకొస్తా ఉంది. ఇందులో భాగంగానే ఇవాళ కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ గారు శ్రీకాంత్ అయ్యంగార్ గారి మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంకో ప్రధానమైన డిమాండ్ ఏంటంటే, పలు సందర్భాల్లో ఇలా విపరీతంగా ప్రవర్తిస్తున్న శ్రీకాంత్ అయ్యంగార్ ను మా అసోసియేషన్ నుంచి కానీ, తర్వాత టాలీవుడ్ కి సంబంధించిన వివిధ సంఘాల నుంచి కానీ తొలగించాలనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న డిమాండ్. సో ఇప్పుడు చర్యలు ఎలా ఉంటాయనేది మనం ఫర్దర్ గా చూడాలి. పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత దానికి ఎలాంటి చర్యలు వాళ్ళు తీసుకోబోతున్నారు, తర్వాత ఇండస్ట్రీ వైపు నుంచి కూడా ఎలాంటి స్పందన వస్తుందనేది మనకు వేచి చూడాల్సింది. అయితే శ్రీకాంత్ అయ్యంగార్ మన జాతి పిత మహాత్మా గాంధీని ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది? ఆయన జాతిపితను ఉద్దేశించి చాలా కొద్దిగా చెప్పాలి అంటే అసభ్యకర రీతిలో కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. అంటే జాతి నిర్మాణంలో ఆయన పాత్ర గురించి కావచ్చు, తర్వాత అంటే అక్టోబర్ 2 గాంధీ జయంతి ఏదైతే ఉందో దాన్ని సంబరాలు దేశమంతా ఒక గొప్ప జ్ఞాపకంగా జరుపుతున్న టైంలో ఈయన శ్రీకాంత్ అయ్యంగార్ అనే వ్యక్తి ఇలా గాంధీని ఉద్దేశించి చెప్పడం అనేది ఒకటి ప్రధానమైన కంప్లైంట్. గాంధీజీ జాతిపిత అయితే నేను సిటిజన్ ఆఫ్ బాస్టర్డ్ అంటే ఒక వీడియో చేశారు శ్రీకాంత్ అయ్యంగార్. ఇప్పుడు వివాదానికి కారణం కూడా అదే. ఈయన సిటిజన్ ఆఫ్ బాస్టర్డ్ అనేది ఈయన చెప్పుకోవడంలో తప్పేం లేకపోవచ్చు, కానీ బట్ గాంధీ జయంతి రోజు గాంధీని ఉద్దేశించి అలా మాట్లాడుతూ ఆ ఉదాహరణ చెబుతూ ఆయన జాతిపిత అయితే నేను సిటిజన్ ఆఫ్ బాస్టర్డ్ అంటూ చెప్పడం అనేది చాలా అభ్యంతరకరమైన వ్యాఖ్య. తర్వాత ఆయన గాంధీజీని ఉద్దేశించి స్త్రీలోలుడని, తర్వాత అమ్మాయిలను లైంగిక వేధించాడనేది, ఇలా రకరకాల తీవ్రమైన మాటలన్నీ ఆయన ప్రయోగించడం జరిగింది. ఇప్పుడు ఆయన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో తీవ్ర దుమారం రేపుతున్నాయి. మరి సైబర్ క్రైమ్ పోలీసులు ఏమైనా దీని మీద చర్యలు తీసుకున్నారా? ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులు ప్రస్తుతం చర్యలు తీసుకునే దిశగా వెళ్తున్నారు. అంటే ఇప్పటికైతే అరెస్ట్ చేయడం కానీ అలాంటివి ఏమీ జరగలేదు. ప్రస్తుతానికి వెంకట ఇచ్చిన ఫిర్యాదు మేరకు వాళ్ళు అన్ని వివరాలు సేకరించి తగిన ఆధారాలన్నీ క్రోడీకరించుకొని తర్వాత వాళ్ళు నెక్స్ట్ మూమెంట్ కి వెళ్లే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ అంశం ఇంత చర్చనీయాంశం అవుతూ ఉంది. మరి ఈ అంశానికి సంబంధించి శ్రీకాంత్ అయ్యంగార్ మళ్ళీ దీని గురించి క్లారిటీ ఇవ్వడం కానీ, క్షమాపణ చెప్పడం కానీ ఏమైనా చేశారా? ఇప్పటిదాకా అయితే శ్రీకాంత్ అయ్యంగార్ క్షమాపణ చెప్పడం లాంటిది ఏది చేయలేదు. చేసే అవకాశం ఉంది. గతంలో కూడా ఇందాక చెప్పినట్లు ఒకసారి పటేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ క్రిటిక్స్ ను ఉద్దేశించి చాలా తీవ్రమైన పదజాలం ఆయన వాడారు. అవి చాలా వివాదానికి దారి తీసాయి. దాని తర్వాత ఆయన సారీ చెప్పడం జరిగింది. అంతకుముందు ఒకసారి ఏపీ ప్రభుత్వంలో లిక్కర్ కు సంబంధించిన కొన్ని వ్యాఖ్యలు ఆయన ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేశారు. అప్పుడు వివాదం రేగింది. జగన్ మద్దతుదారులు కావచ్చు, వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు కావచ్చు, వాళ్ళు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సో ఇలా క్రమం తప్పకుండా ఏదో ఒక వివాదంలో దీన్ని శ్రీకాంత్ అయ్యంగార్ అనేది వార్తల్లో నిలుస్తున్నారు. ఆయన ఏ ఉద్దేశంతో అంటున్నారు పక్కన పెడితే వార్తల్లో నిలవడమే ఎజెండాగా పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. అయితే ఇప్పుడు బల్మూరు వెంకట్ ఇప్పుడు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఎమ్మెల్సీ టాలీవుడ్ నుంచి తొలగించాలి అంటే మా అసోసియేషన్ కూడా ఆయన విజ్ఞప్తి చేయడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో నిజంగానే ఆయన తొలగించేస్తారా మా అసోసియేషన్ నుంచి? మా అసోసియేషన్ నుంచి తొలగించడం అనేది అదొక విచారణ కమిటీ తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. మరి ప్రెసిడెంట్ గా ఉన్న మంచు విష్ణు
ఎలా స్పందిస్తారు, దాన్ని ఈయన ఎలా తీసుకుంటారు అనేది మనం చూడాలి. సాధారణంగా ఇలాంటి కాంట్రవర్సీలు జరిగినప్పుడు మా అసోసియేషన్ నుంచి వెంటనే చర్యలు జరగడం అనేది చాలా అరుదుగా ఉంటుంది. వాళ్ళు సమయం తీసుకుంటారు. ఎందుకంటే గతంలో డ్రగ్స్ కేసులో ఆర్టిస్టులు ఎదుర్కొన్నప్పుడు కావచ్చు, ఇంకొన్ని రాజకీయపరమైన వివాదాల్లో ఆర్టిస్టులు ఉన్నప్పుడు కావచ్చు, ఇలా రకరకాల సిచ్యువేషన్స్ లో మా అసోసియేషన్ అనేది వేగంగా ముందుకొచ్చిన దాఖలాలు మనకు చాలా తక్కువ. కాకపోతే ఇది మరీ తీవ్రంగా ఖండించాల్సిన విషయం కాబట్టి వీలైనంత వేగంగా రెస్పాన్స్ ఇస్తే బాగుంటుంది. ఈయన ఎన్ని సినిమాల్లో ఉన్నారు, ఇంకా ఎన్ని పూర్తి చేయాలి అనే దాని మీద దృష్టి పెట్టడంతో పాటు భవిష్యత్తులో అవకాశాలు ఇవ్వకుండా కట్టడి చేయడానికి మా అసోసియేషన్ అనేది ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఎస్, అయితే మొత్తానికి ఈయన మీద ఈయన చేసిన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి ఇప్పుడు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది? చట్టపరంగా అయితే అవకాశాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గాంధీజీ అనే వ్యక్తి ఏ పార్టీకి చెందినవారు కాదు. ఆయన స్వాతంత్ర సమరయోధుడిగా, జాతిపితగా, కోట్లాది మందికి ఆరాధ్యనీయుడిగా మనం అక్టోబర్ 2 గాంధీ జయంతి ఏదైతే ఉందో దాన్ని ఒక పండగలా జరుపుకొని సెలవు దినంగా కూడా మనం చేసుకుంటా ఉన్నాం. అలాంటి మహనీయుడిని ఉద్దేశించి శ్రీకాంత్ అయ్యంగార్ అన్న మాటలు ఖచ్చితంగా నేరం కిందకే వస్తాయి. దానికి సంబంధించిన సెక్షన్లు, తర్వాత వివిధ చర్యలకు సంబంధించి పోలీసులు పూర్తిగా సమాచారాన్ని సేకరించి ఖచ్చితంగా దీని మీద కేసు ఫైల్ చేసే అవకాశం అయితే చాలా ఉంది. రైట్ రవీంద్ర, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఎస్, నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ మన జాతిపిత మహాత్మా గాంధీ గారికి సంబంధించి చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి తీవ్ర దుమారం రేపుతూ ఉన్నాయి. ఇప్పుడు దానికి సంబంధించి కాంగ్రెస్ ఎమ్మెల్సీ బలమూరు వెంకట్ ఇప్పుడు సైబర్ క్రైమ్ ఏసీపీకి ఫిర్యాదు చేశారు. అలాగే చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయన డిమాండ్ చేయడం జరిగింది. అలాగే టాలీవుడ్ నుంచి మా అసోసియేషన్ వాళ్ళకి విజ్ఞప్తి చేశారు ఆయన తొలగించాలంటూ కూడా. సో ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో చాలా అసభ్యకరంగా, చాలా అనుచిత వ్యాఖ్యలుగా ఉన్నాయి. సో ఒకసారి శ్రీకాంత్ అయ్యంగార్ ఏం మాట్లాడారు మన జాతిపితను ఉద్దేశించి ఒకసారి మనం చూద్దాం. నమస్కారం అండి, నేను మీ శ్రీకాంత్ భారత్. నేను ఏ పోస్ట్ పెట్టినా కామెంట్లు వస్తున్నాడు, పెద్ద పట్టించుకోనండి. కానీ మొన్న అక్టోబర్ 2 గురించి ఏదో పోస్ట్ పెడితే కొందరు ముసలి అప్డేషన్ ఏం తెలుసురా మీకు? కానీ ఎంతో మందిని లైంగికంగా వేధించిన వాడు మహాత్ముడా? స్వాతంత్రం వాడు తెచ్చుడింది బొక్క. సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ ఏంత లక్షల మంది తెచ్చారు. వాళ్ళు పరమాత్ములు. ఇంకో విషయం, జాతిపితన భరతమాత అనే వ్యక్తులమయ్యా మేము. జాతిపిత సింపుల్ స్టేట్మెంట్ వినండి. If Mohandas Karamchand Gandhi is the father of my nation, then I'm a bastard citizen. Jai Hind. నేర్చుకోండి.